hello, this is Lakshmi Shankar. ఈరోజు మనం సిరీస్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్ నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం జే అనే వర్డ్ తోటి లెటర్ తోటి స్టార్ట్ అయ్యే వర్బ్ ఫార్మ్స్ని నేర్చుకోబోతూ ఉన్నాం. సో జేతో మనకి చాలా తక్కువ వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయండి. సో జాయిన్, జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్, జాయినింగ్, జాయిన్స్. సో జాయిన్ అంటే జాయిన్ అవ్వటం అని అంటూ ఉంటాం కదా, చేర్చుకోవటం అని. జంప్, జంప్ అంటే దూకటం. జంప్, జంప్డ్, జంప్డ్, జంపింగ్, జంప్స్. జస్టిఫై, న్యాయం చేయటం. జస్టిఫైడ్, జస్టిఫైడ్, జస్టిఫైయింగ్, జస్టిఫైస్. జోక్, హాస్యం చేయటం. జోక్, జోక్డ్, జోక్డ్, జోకింగ్, జోక్స్. జడ్జ్, సో జడ్జ్ కూడా న్యాయం చేయటం, న్యాయం చెప్పటం. జడ్జ్, జడ్జ్డ్, జడ్జ్డ్, జడ్జింగ్, జడ్జ్. అలాగే ఈరోజు కేతో కూడా మనం ఈ వర్బ్ ఫార్మ్స్ని మనం ఇదే సిరీస్లో చేయడం జరుగుతుంది. కేతో వచ్చే వర్బ్ ఫార్మ్స్ గురించి మాట్లాడదాం. కీప్, కీప్ అంటే ఉంచటం అండి. కీప్ అంటే ఉంచటం. కీప్, కెప్ట్, కెప్ట్, కీపింగ్, కీప్స్. కిక్, కిక్ అంటే తన్నటం. కిక్, కిక్డ్, కిక్డ్, కికింగ్, కిక్స్. కిల్, చంపటం. కిల్, కిల్డ్, కిల్డ్, కిల్లింగ్, కిల్స్. కిస్, ముద్దు పెట్టుకోవడం. కిస్, కిస్డ్, కిస్డ్, కిస్సింగ్, కిస్. నీల్, మోకరించటం. నీల్, ఇక్కడ కే సైలెంట్ అండి. కే అండ్ ఎన్ ఎప్పుడొచ్చినా సరే దాన్ని మనం ఎన్గానే ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో నీల్, నీల్ అంటే మోకరించటం. నీల్, నెల్ట్, నెల్ట్, నీలింగ్, నీల్స్. నిట్, నిట్ అంటే అల్లిక అండి, అల్లటం. మనం చేత్తో వేసే బ్యాగులు అవి అల్లుతూ ఉంటాం కదా, క్రోషియో వైర్ తోటి అలా. సో దాన్ని మనం నిట్ అంటాం. నిట్, 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 నిట్టింగ్, నిట్స్. అలాగే నాక్, కే ఉన్న ప్రతిదీ, కే ఎన్ ఉన్న ప్రతి దాన్ని కూడా మనం కే అనేది సైలెంట్గా ఉంటుంది. నాక్, నాక్, నాక్డ్, నాక్డ్, నాకింగ్, నాక్స్. నాక్ అని అంటే తలుపు తట్టడం, ఏదైనా కొట్టడం, తట్టడం అన్నప్పుడు నాక్ అనేది యూస్ చేస్తాం. నో అంటే తెలుసుకోవటం. నో, న్యూ, దీన్ని మనం న్యూ అని చదవాల్సి ఉంటుంది. నో, న్యూ, నోన్, నోయింగ్, నోస్. ఇవి మనకి జే అండ్ కేతో వచ్చే వర్బ్ ఫార్మ్స్. ఈ వర్బ్ ఫార్మ్స్ని మనం డైలీ మన కమ్యూనికేషన్లో యూస్ చేయటం వల్ల మన ఇంగ్లీష్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో ఇట్ ఈస్ యూస్ఫుల్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.